హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పటిదాకా మనం డిఫరెంట్ వీడియోస్ లాంచ్ చేయడం జరిగింది కదా. సో ఈరోజు ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. అది నేను మార్నింగే నోటీస్ చేశాను. ఏంటి అని కూడా మీకు చెప్తాను. ఓకే. సో మీరు లేక్ హౌస్ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ అప్డేట్ ఆల్ వేరియబుల్స్. ఓకే. ఇంతకుముందు మనకు ఓన్లీ ఈ మెనూ బార్‌లో అప్ టు ఇక్కడ దాకా మాత్రమే ఉండేవి. బట్ మనకి అప్డేట్ ఆల్ వేరియబుల్స్ అనేవి కూడా రీసెంట్‌గా ఐ థింక్ ఎప్పుడు రిలీజ్ అయిందో తెలీదు. బట్ సీమ్స్ లైక్ యెస్టర్‌డే యాస్ పర్ మై అండర్‌స్టాండింగ్. ఓకే. ఏంటిది అసలకి? ఈ అప్డేట్ ఆల్ వేరియబుల్ అంటే ఏంటంటే, మనం షార్ట్ కట్స్ క్రియేట్ చేస్తున్నాం కదా! షార్ట్ కట్ క్రియేట్ చేసినప్పుడు సో, టార్గెట్ వర్క్ స్పేస్ అంటే ఏదైతే లేక్ హౌస్ నుంచి మనం షార్ట్ కట్ ద్వారా టేబుల్స్ పుల్ చేస్తామో, ఆ టార్గెట్ యొక్క వర్క్ స్పేస్, లేక్ హౌస్ ఐడీ అలానే టేబుల్ పాత్ వాటన్నిటిని కూడా డైనమిక్ చేయొచ్చన్నమాట. త్రూ వేరియబుల్ లైబ్రరీ. ఓకే. ఇక్కడ డాక్యుమెంటేషన్ కూడా ఉంది. మీరు కావాలంటే గో త్రూ అవ్వచ్చు. సో, అసైన్ వేరియబుల్స్ టు షార్ట్‌కట్. ఓకే. ఇక్కడ నేనేం చేశానంటే సో, మీరు చూడొచ్చు వర్క్ స్పేస్ ఐడీ, ఫైల్ పాత్, లేక్ హౌస్ కనెక్షన్ ఐడీ ఒక 3 వేరియబుల్స్ అనేది డిఫైన్ చేశాను. ఇప్పుడు ఈ 3 వేరియబుల్స్‌ని సో, నేను ఇక్కడ చూడొచ్చు షార్ట్ కట్స్ ఎంప్లాయీ అండ్ ఎంప్లాయీ డేటా. అంటే ఈ లేక్ హౌస్‌లో ఏదైతే 2 టేబుల్స్ ఉన్నాయో, ఈ 2 టేబుల్స్‌ని షార్ట్ కట్ ద్వారా ఈ లేక్ హౌస్‌కి తీసుకొచ్చాను. మీరు అబ్జర్వ్ చేస్తే ఇది డెమో ఎల్‌హెచ్ అండ్ ఇది ఎల్‌హెచ్ డెమో అనమాట. అంటే 2 లేక్ హౌస్‌లు డిఫరెంట్ అండ్ వర్క్ స్పేస్‌లో కూడా డిఫరెంట్ అనమాట. ఓకే. ఇప్పుడు ఈ వేరియబుల్ లైబ్రరీ ఎలా యూజ్ చేయాలంటే మనం రైట్ క్లిక్ చేస్తే మేనేజ్ షార్ట్‌కట్ ఉంది కదా! సో, దీని మీద క్లిక్ చేయండి. ఓకే. ఇంతకుముందు ఈ 2 ఆప్షన్స్ లేవన్నమాట. మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే నేము, టార్గెట్ పాత్, షార్ట్‌కట్ లొకేషన్ ఇలా ఉంది కదా! ఇక్కడ మనం ఎడిట్ వేరియబుల్స్ ఉంది. ఓకే. సో, దీని మీద క్లిక్ చేస్తే మనకి వేరియబుల్ లైబ్రరీ కావచ్చు. ఓకే. ఈ ఈ ఈ 3 ఆప్షన్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. నథింగ్ బట్ టార్గెట్ వర్క్ స్పేస్, టార్గెట్ ఐటెమ్, టార్గెట్ పాత్. ఓకే. ఇక్కడ టార్గెట్ వర్క్ స్పేస్‌లో ఓకే. మీరు చూడండి. సో, టార్గెట్ వర్క్ స్పేస్ సెలెక్ట్ వేరియబుల్. ఓకే. సో, ఇది సెలెక్ట్ చేశాను. ఇక్కడ మీరు ఈ వేరియబుల్ లైబ్రరీలో ఏ వేరియబుల్‌ని మీరు టార్గెట్ వర్క్ స్పేస్‌కి ట్యాగ్ చేస్తున్నారు. నేనైతే సో, ఇది తీసుకున్నాను. ఓకే. సెలెక్ట్. లోడ్ అవుతుంది. ఓకే. చూడొచ్చు. సో, నేము, వాల్యూ అలానే ఇక్కడ సో, టార్గెట్ వేరియబుల్ వాల్యూ. సో, సెలెక్ట్ వేరియబుల్ లైబ్రరీ అండ్ సో, లేక్ హౌస్ కనెక్షన్ ఐడీ కదా! ఓకే. సో ఓకే. సో, దాని తర్వాత టార్గెట్ పాత్, సెలెక్ట్ వేరియబుల్. సో, వేరియబుల్ లైబ్రరీ, ఫైల్ పాత్. ఓకే. థాట్స్ ఇట్ అన్నమాట. ఓకే. మనం సక్సెస్‌ఫుల్‌గా సో, అన్నిటికి కూడా చేయడం జరిగిందన్నమాట. ఓకే. సో, ఇలా మీరేంటంటే సో, ఒకవేళ ఆల్ వేరియబుల్స్‌ని అప్డేట్ చేసుకోవాలంటే జస్ట్ దీని మీద క్లిక్ చేస్తే మీరు ఏదైతే వేరియబుల్స్ ఉందో ఆ వేరియబుల్స్ అన్నీ కూడా అప్డేట్ అవుతుంటాయన్నమాట. ఓకే. చూడొచ్చు అప్డేటింగ్ షార్ట్‌కట్ వేరియబుల్స్ ఇన్ లేక్ హౌస్ డెమో ఎల్‌హెచ్ అన్నమాట. ఓకే. లోడ్ అవుతుంది. లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఓకే. సక్సెస్‌ఫుల్‌గా అప్డేట్ చేసినాం. మళ్ళీ మీరు క్రాస్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. రైట్ క్లిక్ మేనేజ్ షార్ట్‌కట్. సో, చూసారా? నేమ్ అంటే అప్డేట్ వేరియబుల్ లైబ్రరీ వర్క్ స్పేస్ ఐడీ. ఓకే. సో, అండ్ టార్గెట్ ఐటెము అండ్ టార్గెట్ పాత్. సో, మీకు డౌట్ రావచ్చు. ఎందుకు ఇది చేయాలి ఇది అని ఒక డౌట్ అయితే రావచ్చు. బట్ జనరల్‌గా మనం డిప్లాయ్‌మెంట్ పైప్‌లైన్స్ కావచ్చు, లేకపోతే సీఈసీడీ అంటే ఒక ఎన్విరాన్మెంట్ నుంచి వేరే ఎన్విరాన్మెంట్ లైక్ డెవలప్‌మెంట్ ఒక ఎన్విరాన్మెంట్, టెస్ట్ ఒక ఎన్విరాన్మెంట్, ప్రొడక్షన్ ఒక ఎన్విరాన్మెంట్ మూవ్ చేసినప్పుడు మనం వర్క్ స్పేస్‌లో కూడా మార్చాలి కదా! అంటే డెవలప్‌మెంట్‌లో ఒక వర్క్ స్పేస్ ఉంటది. టెస్ట్‌లో ఒక వర్క్ స్పేస్ ఉంటది. అలానే డెవలప్‌మెంట్ యొక్క లేక్ హౌస్ ఐడీ డిఫరెంట్. ప్రొడక్షన్ ఆఫ్ లేక్ హౌస్ ఐడీ డిఫరెంట్. టెస్ట్ ఇలా మనం షార్ట్ కట్ చేసిన వాటిని కూడా డైనమిక్‌గా చేంజ్ చేయడానికే ఈ ఆప్షన్ అనేది యూజ్ అవుతుందన్నమాట. మనకు అర్థమైంది కదా! సో, ఇట్స్ వెరీ ఈజీ చెప్పా కదా! కోర్ కాన్సెప్ట్ ఇది నేను చూడగానే ఒక వితిన్ 10 మినిట్స్‌లో నాకు అర్థమైంది. ఏంటి? ఏం చేస్తున్నాను? సో, నేనేం చెప్తానంటే మీరెప్పుడైతే కోర్ కాన్సెప్ట్స్ అనేది స్ట్రాంగ్ ఉంటారో
ఆ తర్వాత ఏదైతే అప్కమింగ్ అప్డేట్స్ కావచ్చు, ఆప్షన్స్ కావచ్చు, అన్నీ కూడా సో చాలా ఈజీగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే మీరు కోర్ కాన్సెప్ట్స్ అనేది అర్థం కాదో సో ఇట్ విల్ బి ఇట్ విల్ టేక్ మోర్ సమ్ టైమ్ టు అండర్స్టాండ్. ఓకే, ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ నెక్స్ట్. బై బాయ్.